అందులో ప్రత్యేకంగా కింద తల్లి కింద భాగం, పైన భాగం తండ్రి. తండ్రి. హ్మ్. అలాగే ఆ రాక్షసుడు ఇంకో వరం కూడా కోరుకున్నాడు. నా యొక్క శిరస్సు అందరూ అంటే ఈ గజాసురుడు కోరుకుంటాడు. ఏంటంటే నా యొక్క శిరస్సు ముల్లోకాలు పూజించాలి అని. అతని వరము నెరవేర్చడానికి ఇక్కడ ఈ రాక్షసుడు సంహరించడానికి కొత్త అవతారం రావడానికి అదంతా ఒక లీల. అంతేగాని శివుడికి తెలియదా? పిల్లవాడి మీద అంత కోపం తెచ్చేసుకునే అంత ఇది ఉంటుందా? హ్మ్. అదంతా ఒక లీల అలా చెప్తూ ఉంటారు. ఇంకొక వృత్తాంతంలో ఈ లోపల ఉన్నటువంటి పార్వతీదేవి పొట్టలో ఉన్నటువంటి వ్యక్తే అంటే ఆ ప్రాణే చంపుతుందని తెలిసి రాక్షసుడు వెళ్ళి ఆ యొక్క శిరస్సుని ఖండించాడని, దాని తర్వాత ఆ యొక్క గజముఖాన్ని పెట్టి మళ్ళీ ప్రాణం వచ్చిందని ఆ రకంగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గణపతి పురాణం అనేటువంటిది ఒకటి ఉందమ్మా. గణపతి పురాణం. గణపతి పురాణంలో గణపతిని 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ పూజించమని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ గణపతిని పూజించేటువంటి విధానంలో దర్భలు అంటారు, గరికలు అంటారు. దర్భలు కాదు, గరికలు అంటారు. కాలం తెలియక దర్భలతో చేస్తుంటారు. గరికలు 2 గరికలు పెట్టి చేయాలి గణపతి పూజ చేసేటప్పుడు. ఎందుకు చేయాలి ఏమిటి అంటే, గరికకు ఉన్నటువంటి ప్రత్యేకత మీరు చూడండి. ఎప్పుడైనా గరిక చూసారా? ఇలా మొలుస్తుంది, మళ్ళీ ముందుకు వెళ్తుంది, మళ్ళీ భూమిలోకి వెళ్తుంది, మళ్ళీ మొలుస్తుంది. అంటే ఏమిటి? మీ యొక్క వంశం నిలబడ్డానికి గణపతి పూజ దాని వంశాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. అయితే 12 అంగుళాలు ఉండాలని చెప్తుంది శాస్త్రం. ఏదో చిన్నది పెడతారు కానీ 12 అంగుళాలు ఉండాలట దర్భ. 2 దర్భలు పూజ చేసేటప్పుడు చేయమని చెప్పింది. అదే హోమం చేసేటప్పుడు 3 దర్భలు పెట్టి పూజించాలి గణపతిని. అలాగే గణపతికి మనం మాత్రమే పూజిస్తున్నామా గణపతిని అంటే పురాణాలు చాలా విషయాలు చెప్పాయి. ఒకటి, గణపతిని ఎవరెవరు ఏ ఏ సమయాల్లో అతని యొక్క హెల్ప్ తీసుకున్నారు అంటే, త్రిపురాసుర సంహారం అని ఒకటి ఉంటుంది. ఆ త్రిపురాసుర సంహారంలో ఆ యొక్క పరమేశ్వరుడు కూడా గణపతి హెల్ప్ తీసుకుంటాడు.